చెట్టినాడు చికెన్ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని ఎండుమిరపకాయలు, మిరియాలు, సోంపు, గసగసాలు కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుని రోట్లో వేసి దంచి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పల్లీల నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగి రంగు వచ్చిన తర్వాత కరివేపాకు, దీంట్లో పసుపు, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత కారం, చికెన్ ముక్కలు కూడా వేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ తక్కువ మంటలో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చిట్టి ఉల్లిపాయలు, అలాగే ముందుగా పొడి చేసుకున్న గసగసాలు, ఎండుమిరపకాయల పొడి కూడా ఇందులో వేసి మరికొన్ని నీళ్లు పోసుకుంటూ మరొక్కసారి ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పాన్ లో మిగిలిన మసాలా మిశ్రమంలో కొద్దిగా అన్నం వేసి కలిపి వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.